ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ 53rd క్వశ్చన్ మనకి నవోదయ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ రైట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పి రాసుకోండి. రాసారా? ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. రెండు స్టార్ట్ చేయండి. ఇఫ్ ద 15 ఎస్ క్వశ్చన్ స్టార్టింగ్ లోనే 15 గురించి మాట్లాడుతున్నారు. ఏంటంటే క్వశ్చన్ స్టార్టింగ్ లోనే 15 గురించి మాట్లాడతారు. కానీ ఏమని మాట్లాడుతున్నారు? ఇఫ్ 15 ఈజ్ ద సమ్ ఆఫ్ ద 3 కన్సిక్యూటివ్ నంబర్స్. మళ్ళీ చదువుతానండి. ఇఫ్ 15 అనేది ఈజ్ ద సమ్ అంట. 15 అనేది ఏంటండి? సమ్ అంట. కానీ దేని యొక్క సమ్? ఆఫ్ 3 కన్సిక్యూటివ్ నంబర్స్. ఎస్, ఒక 3 కన్సిక్యూటివ్ నంబర్స్ ఉన్నాయంట. ఆ 3 కన్సిక్యూటివ్ నంబర్స్ ని సమ్ చేస్తే, సమ్ చేయడం ఉండండి ప్లస్ కదా. ఎస్, ఒక 3 కన్సిక్యూటివ్ నంబర్స్ ఉన్నాయంట. ఆ 3 కన్సిక్యూటివ్ నంబర్స్ ని సమ్ చేస్తే ప్లస్ చేస్తే 15 వస్తుందంట. అసలు కన్సిక్యూటివ్ నంబర్స్ అంటే ఏంటి? ఆల్రెడీ మీకు నేను నెంబర్ సిస్టమ్ లో నేర్పించాను. కన్సిక్యూటివ్ నంబర్స్ అంటే ఏంటి? ఏ నంబర్స్ అయితే గ్యాప్ లేకుండా ఒకదాని పక్కన ఒకటి రాస్తామో వాటిలో మనం కన్సిక్యూటివ్ నంబర్స్ ఉంటాం. ఏంటంటే కన్సిక్యూటివ్ నంబర్స్ అంటే ఏంటి? ఏ నంబర్స్ అయితే వితౌట్ ఎనీ గ్యాప్, అసలు గ్యాపే ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 4, 5, 6 ఈ మూడు ఏంటి మనకి కన్సిక్యూటివ్ నంబర్స్ అవుతాయి. నెక్స్ట్ 51, 52, 53 ఈ 3 నంబర్స్ ఏమవుతాయి మనకి కన్సిక్యూటివ్ నంబర్స్ అవుతాయి. సో కన్సిక్యూటివ్ నంబర్స్ అన్నా వరుస సంఖ్యలన్నా రెండు ఒకటే. సో ఏ నంబర్స్ మనం కన్సిక్యూటివ్ నంబర్స్ ఉంటాం ఆ నంబర్స్ కి అసలు మధ్యలో గ్యాప్ ఉండకూడదు. చూడండి, 4 తర్వాత 5 వచ్చింది, 5 తర్వాత 6 వచ్చింది. సో ఈ 3 నంబర్స్ మనకి ఏమవుతాయి? కన్సిక్యూటివ్ నంబర్స్. సో కన్సిక్యూటివ్ నంబర్స్ అంటే సింపుల్ గా ఏం గుర్తుపెట్టుకుంటారు? వితౌట్ ఎనీ గ్యాప్, అసలు గ్యాప్ ఉండకూడదు. నెంబర్ కి నెంబర్ మధ్యలో గ్యాప్ ఉండకూడదు. సో అలా గ్యాప్ లేకుండా రాసే నంబర్స్ ని కన్సిక్యూటివ్ నంబర్స్ అంటాము, వరుస సంఖ్యలు అంటాము. ఇక్కడ చూడండి, 51 తర్వాత 52 వస్తుంది, 52 తర్వాత 53 వస్తుంది. సో 3 నంబర్స్ తో కూడా మనకి కన్సిక్యూటివ్ నంబర్స్ అవుతాయి. నెక్స్ట్ ఇవి చెప్పండి సరే. 15, 17, 19 ఈ 3 నంబర్స్ కన్సిక్యూటివ్ నంబర్స్ అవుతాయి. ఎస్ అవ్వవు. మీకు ఏం చెప్పారు? కన్సిక్యూటివ్ నంబర్స్ అవ్వాలంటే మధ్యలో ఏ గ్యాప్ ఉండకూడదు. కానీ 15 కి 17 మధ్యలో 16 వస్తుంది. సో దీస్ 3 నంబర్స్ ఆర్ నాట్ కన్సిక్యూటివ్ నంబర్స్. ఈ 3 సంఖ్యలు కూడా మనకు వరుస సంఖ్యలు అవ్వవు. సో ఫస్ట్ సెంటెన్స్ చదివిన తర్వాత మనకి ఏమర్థమైందంటే ఇలాంటి ఒక 3 కన్సిక్యూటివ్ నంబర్స్ ఉన్నాయి. కానీ 3 కన్సిక్యూటివ్ నంబర్స్ ఏంటో మనకు చెప్పట్లేదు, బట్ ఉన్నాయి అని చెప్తున్నా. చూడండి, ఈ 15 is the sum of 3 consecutive numbers. ఒక 3 consecutive numbers ఉన్నాయంట. ఆ 3 consecutive numbers మనం సమ్ చేస్తే, సమ్ అన్న ప్లస్ అన్న ఎడిషన్ అన్న 3 ఒకటే. ఆ 3 consecutive numbers మనం సమ్ చేస్తే ఎంత వస్తుందంట? 15 వస్తుందంట. ఇక్కడ దాకా అర్థమైందా? నెక్స్ట్ దెన్ అయితే ద స్క్వేర్ ఆఫ్ ద మిడిల్ నెంబర్. ద స్క్వేర్ ఆఫ్ ద మిడిల్ నెంబర్ మనకి ఏమని చెప్తున్నారు? 3 కన్సిక్యూటివ్ నంబర్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా. ఆ 3 కన్సిక్యూటివ్ నంబర్స్ లో మధ్యలో ఉండేదాన్ని మిడిల్ నెంబర్ అంటారు. క్లియర్? సో ఫస్ట్ ఉండేదేమో ఫస్ట్ నెంబర్ అంటారు, లాస్ట్ ఉండేదేమో లాస్ట్ నెంబర్ అంటారు, మధ్యలో ఉండేదాన్ని మిడిల్ నెంబర్ అంటారు. సో మళ్ళీ ఏమడుతున్నారు? దెన్ ఫైండ్ ద మిడిల్ నెంబర్. సో మిడిల్ నెంబర్ ఏదైతే ఉందో అంటే మధ్యలో ఏదైతే ఉందో దాని యొక్క స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దాని యొక్క స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ దాకా అర్థమైందా? ఇప్పుడు తెలుగు చూడండి, 3 వరుస సంఖ్యల మొత్తం ఒక 3 వరుస సంఖ్యలు ఉన్నాయంట. వరుస సంఖ్యలు అంటే ఏంటి? ఇందాక చెప్పుకున్నాం కదా. సో సంఖ్యకి ఒక సంఖ్యకి ఇంకో సంఖ్య మధ్యలో ఎటువంటి గ్యాప్ ఉండకూడదు. సో అలాంటి ఒక 3 వరుస సంఖ్యలు ఉన్నాయి. ఆ 3 వరుస సంఖ్యలు మొత్తము చేస్తే, సో మొత్తం అన్న ప్లస్ అన్న 2 ఒకటి. సో 3 వరుస సంఖ్యలు మనం ఒకవేళ ఎడిషన్ చేస్తే ఎంత వస్తుందంట? 15 వస్తుందంట. అయితే మధ్య సంఖ్య, ఆ 3 వరుస సంఖ్యలో మధ్యలో ఏ సంఖ్య అయితే ఉంటుందో ఆ సంఖ్యకి సంబంధించి వర్గం ఎంత అడుగుతున్నారు. ఇక్కడ దాకా అర్థమైందా? ఈ క్వశ్చన్ అంతా కూడా దేమే డిపెండ్ అయ్యింది. చూడండి, ఈ క్వశ్చన్ అంతా కూడా దేమే డిపెండ్ అయింది. వెరీ గుడ్ సార్. ఈ క్వశ్చన్ అంతా కూడా 3 కన్సిక్యూటివ్ నెంబర్స్ మీద డిపెండ్ అయింది సార్. వెరీ గుడ్. సో ఫస్ట్ ఏం చేస్తారంటే నాకు క్వశ్చన్ లో ఏవైతే వాల్యూస్ కనిపిస్తున్నాయో ఆ వాల్యూస్ రాసుకుంటా. సో నాకు కనిపిస్తుంది ఏంటి? 15 కనబడుతుంది. 15 ఏంటి? సమ్ ఆఫ్ 3 కన్సిక్యూటివ్ నెంబర్స్. సమ్ ఆఫ్ 3 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఎంత ఇచ్చేయండి చెప్పాలి. 3 కన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత? 15. అదే రాసాను. సో నా క్వశ్చన్ ఏదైతే వాల్యూ కనిపించిందో ఫస్ట్ ఆ వాల్యూ రాసాను. క్లియర్? నెక్స్ట్ మన క్వశ్చన్ ఎక్కడైనా సరే కన్సిక్యూటివ్ నెంబర్స్ వాల్యూస్ చెప్పారా? ఆ 3 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఏమవుతాయో చెప్పారా? ఎక్కడేం చెప్పలా. సో మనం ఏమనుకుందాం అంటే ఫస్ట్ కన్సిక్యూటివ్ నెంబర్స్ లెట్ కన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్, ఇంకా బాగా అర్థమే, ఇంకా డీటెయిల్ రాస్తున్నాం. లెట్ 3 consecutive numbers are, let 3 consecutive numbers
ఇజ్ ఈక్వల్ టు లెట్ 3 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ని x అనుకుంటాను. మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 3 నెంబర్స్ ఉన్నాయి కదా. ఆ 3 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఒక దాన్ని x అనుకుంటాను. రెండోది ఏమిటి ఎవరైనా చెప్పగలరా? రెండో నెంబర్ ఏం వస్తుందో ఎవరైనా చెప్పగలరా? చెప్పాలి. రెండోది ఏమొస్తుంది? x+1 వస్తుంది. సార్ ఎలా వచ్చింది సార్? ఎలా వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వండి 4, 5, 6 4, 5, 6 ఈ 3 కూడా కన్సిక్యూటివ్ నెంబర్స్ ఒప్పుకుంటారా? ఈ 3 కూడా మనకి కన్సిక్యూటివ్ నెంబర్స్ అయినా ఎస్ కన్సిక్యూటివ్ నెంబర్స్. మనకి ఫస్ట్ నెంబర్ తెలిస్తే రెండో నెంబర్ ఎలా వస్తుంది? ఫస్ట్ నెంబర్ తెలిస్తే రెండో నెంబర్ వస్తుంది. ఫస్ట్ నెంబర్ +1 యాడ్ చేయండి. 4 + 1 5. సో 5 అనేది సెకండ్ కన్సిక్యూటివ్ నెంబర్. అంటే ఫస్ట్ నెంబర్ కి +1 యాడ్ చేస్తే సెకండ్ నెంబర్ వచ్చేస్తుంది. ఫస్ట్ నెంబర్ కి +1 యాడ్ చేస్తే సెకండ్ నెంబర్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకో నెంబర్ ఏమైంది? 6 వచ్చింది. సో 4, 6 ఎప్పుడు అవుతుంది? ఫస్ట్ నెంబర్ కి +2 యాడ్ చేస్తే 4 + 2 6. సో ఈ విధంగా మనం ఫస్ట్ నెంబర్ కి +1 యాడ్ చేసాం అనుకోండి సెకండ్ నెంబర్ వస్తుంది. ఫస్ట్ నెంబర్ +2 యాడ్ చేసాం అనుకోండి థర్డ్ నెంబర్ వస్తుంది. సో x+2 ఎలాగొచ్చింది అర్థమవుతుందా? సో నా 3 కన్సిక్యూటివ్ నెంబర్స్ కూడా ఒక దాన్ని x అనుకున్నాను, ఒక దాన్ని x+1 అనుకున్నాను, ఇంకో దాన్ని x+2. ఇక్కడ దాకా అర్థం. నెక్స్ట్ మనకి ఇది ఏంటండి 15 అనేది ఏంటి సార్? 15 అనేది చెప్పండి. 15 అనేది ఆ 3 కన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క ఇవ్వండి ఆ 3 కన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క సమ్ సార్. మన దగ్గర 3 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి కదా. మనం కూడా సమ్ చేద్దాం రండి. ఈ 3 నెంబర్స్ సమ్ చేద్దాము. సో x+1 x+2 ఎస్ 3 కన్సిక్యూటివ్ నెంబర్స్ మనం సమ్ చేస్తే ఎంత వస్తుంది? 15 వస్తుంది. ఎస్ 15. సో ఏం చేద్దాం? సో ఎప్పుడైనా మీకు నెంబర్స్ ఈ విధంగా x లో ఉన్నప్పుడు x తోనే ఆపరేట్ చేయాలి, నెంబర్స్ తో ఆపరేట్ చేయాలి. సో x తోనే ఆపరేట్ చేయాలి. x + x 2x 2x + x 3x ప్లస్ 1 + 2 1 + 2 అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 15. దట్ ఇంప్లస్ మనం ఏం చేద్దామంటే ఇటువైపు +3 అటువైపు పంపిద్దాం. సో +3 అటువైపు వెళ్తే -3 అవుతుంది కదా. సో 3x ఈజ్ ఈక్వల్ టు 15 - 3. సో 15 - 3 అంటే చెప్పాలి 3x ఈజ్ ఈక్వల్ టు 12. సో నేనేం చేస్తానంటే 3x ని 3 × x కింద రాస్తాను. దట్ ఇంప్లస్ 3x ని 3 × x కింద రాస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 12. ఇది దాకా అర్థమైందా? 3x 3 × x కింద రాశాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే 3 ఇంటూను కూడా నేను ఆపోజిట్ సైడ్ మూవ్ చేస్తాను. సో 3 ఇంటూ వాల్యూస్ ఆపోజిట్ సైడ్ లోకి డివిజన్ లోకి వస్తాయి. సో డివిజన్ లో రావడం వల్ల బై రాయడం వల్ల రెండు ఒకటి. సో 3 ఇంటూ అటువైపు వెళ్తుంది కాబట్టి ఓన్లీ మిగిలిన మనకి x మాత్రమే మిగులుతుంది. ఇక్కడ ఆల్రెడీ 12 ఉంది. ఎస్ ఇక్కడ 3 ఇంటూ అటువైపు వెళ్తే డివిజన్ లోకి వస్తుంది బై 3. సో 12/3 అంటే ఏంటి? 12 ని 3 చేత డివిజన్ చేసి కోషంట్ రాయాలి. సో ఎంత వస్తుంది? 4 వస్తుంది. లేదు అంటారా 3 టేబుల్ 12 ఎన్నిసార్లు వస్తుంది చూసుకోండి. ఎన్నిసార్లు 3 టేబుల్ 4 టైమ్స్. సో మనకి x వాల్యూ వచ్చేసింది. సో మనకి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారా? లేదు అంటే చూడండి మనకు వచ్చింది x వాల్యూ మాత్రమే, మనం కనుక్కున్నది x వాల్యూనా కాదు. దెన్ ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ ద మిడిల్ నెంబర్. ఎస్ మిడిల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ చేయండి. సో వీటిలో మిడిల్ నెంబర్ ఏంటి? ఇది ఫస్ట్ నెంబర్, ఇది లాస్ట్ నెంబర్, మధ్యలో ఉండేది మనకి మిడిల్ నెంబర్ అవుతుందా? ఎస్ మిడిల్ నెంబర్ మనకి x+1. సో x+1. సో x అంటే ఎంత వచ్చింది? 4 వచ్చింది. సో x బదులు 4 పెట్టు, ప్లస్ లా పెట్టు, 1 లో పెట్టు. సో 4 + 1 అంటే 5. ఇది కాదు ఆన్సర్. మనం జస్ట్ ఏం చేసి మిడిల్ నెంబర్ మాత్రం రాసాం, కానీ మిడిల్ నెంబర్ యొక్క ఏమడిగారు? స్క్వేర్ అడిగారు. సో స్క్వేర్ అంటే ఏంటి? ఆ నెంబర్ ఏదైతుందో దాని విధంగా స్క్వేర్ రాయాలి. సో 5² అన్నా 5 × 5 అన్నా ఒకటి. సో 5 5 సార్ 25. ఆప్షన్ నెంబర్ బి. సో అర్థమైందా? అర్థం కదా. సో ఇదే క్వశ్చన్ మనం ఆప్షన్ చెకింగ్ ద్వారా కూడా చేయొచ్చు. ఏంటండి ఇదే క్వశ్చన్ ని ఇంత ప్రాసెస్ చేయకుండా షార్ట్ కట్ లో కూడా చేయొచ్చు. అది ఎలాగో చెప్తే జాగ్రత్త అండి. సో ఇది మోడల్ 2 అనమాట. జాగ్రత్త అండి. సో మనకి కింది ఇచ్చిన ఆప్షన్స్ అన్ని కూడా జాగ్రత్త అండి. క్రింది ఇచ్చిన ఆప్షన్స్ అన్ని కూడా ఏంటివండి? మిడిల్ నెంబర్ యొక్క స్క్వేర్లే కదా. క్రింది ఇచ్చిన ప్రతి ఆప్షన్ కూడా మిడిల్ నెంబర్ యొక్క స్క్వేరే. సో ఫస్ట్ ఆప్షన్ ఏ తీసుకో. ఆప్షన్ ఏ 16 ఉంది. ఈ 16 అనేది ఏంటి? మిడిల్ నెంబర్ యొక్క స్క్వేరు. సో 16 అనేది ఏ నెంబర్ యొక్క స్క్వేర్? 4 కు సంబంధించిన స్క్వేర్. జాగ్రత్త నాకు ఇచ్చిన ఆప్షన్స్ అన్ని కూడా మిడిల్ నెంబర్ యొక్క స్క్వేర్సే కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఏ తీసుకున్నాను. 16 అనేది ఏంటి? మిడిల్ నెంబర్. 3 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి కదా. 3 కన్సిక్యూటివ్ నెంబర్స్ లో కూడా మిడిల్ నెంబర్ యొక్క స్క్వేర్. సో 16 అనేది ఏ నెంబర్ యొక్క స్క్వేర్? 4 యొక్క స్క్వేర్. సో మనకి 4 అనే మిడిల్ నెంబర్ వచ్చేసింది. 4 అనే మిడిల్ నెంబర్ వస్తుంది. సో 4 బిఫోర్ వచ్చేది ఏంటి? 3. 4 ఆఫ్టర్ వచ్చేది 5. ఎస్ ఈ 3 కూడా కన్సిక్యూటివ్ నెంబర్స్. తర్వాత ఏం చేయాలి? ఈ 3 నెంబర్స్ సమ్ చేస్తే మనకి ఎంత రావాలి? 15 రావాలి. రన్ చేయండి.
4 ప్లస్ 7, 7 ప్లస్ 5 12 వస్తుంది. ఎస్ మనకి ఎంత రావాలి 15 రావాలి. సో ఆప్షన్ ఏ ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఆప్షన్ బి తీసుకుందాం. సో ఆప్షన్ బిలో ఉంది 25 ఉంది. సో 25 అనేది ఏంటి కింద చదవండి. దెన్ ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ ద మిడిల్ నెంబర్. సో ఇచ్చిన ఆప్షన్స్ అన్ని కూడా మిడిల్ నెంబర్ యొక్క స్క్వేర్స్. సో 25 కూడా మిడిల్ నెంబర్ యొక్క స్క్వేర్. కానీ 25 అనేది ఏ నెంబర్ యొక్క స్క్వేర్ 5 యొక్క స్క్వేర్. అంటే మనకి మిడిల్ నెంబర్ వస్తుంది కదా, ఇది మిడిల్ నెంబర్ యొక్క స్క్వేర్ అయినప్పుడు ఇది మనకి మిడిల్ నెంబర్ అవుతుంది కదా. సో మిడిల్ నెంబర్ వస్తుంది. సో మిడిల్ నెంబర్ ముందు వచ్చేదంతా 4, మిడిల్ నెంబర్ తర్వాత వచ్చేదంతా 6. మన 3 కన్సిక్యూటివ్ నెంబర్స్ వస్తున్నాయి. కానీ 3 కన్సిక్యూటివ్ నెంబర్స్ మనం సమ్ చేస్తే ఎంత వస్తుంది 15 వస్తుంది. సో 4 ప్లస్ 5 9, 9 ప్లస్ 6 15. ఎస్ 15 వచ్చేసింది. మనకు కావాల్సింది కదా. నేను మళ్ళీ చెప్తాను, ఈ ప్రాసెస్ అంతా చేయకుండా కూడా షార్ట్ కట్ లో చేయొచ్చు. అదే ఆప్షన్ చెకింగ్. సో అర్థమైందో అర్థం కలగా. నెక్స్ట్ వన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకున్నాం. రెడీ స్టార్ట్ చేయండి. ద డిఫరెన్స్. ఎస్ క్వశ్చన్ స్టార్టింగ్ లోనే డిఫరెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్. ఎస్ మనల్ని డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకు తెలిసిందే కదా ఏంటి డిఫరెన్స్ అంటే మనం ఏం చేస్తాం. సో మీరు ఎప్పుడైనా సరే ఏదైనా క్వశ్చన్ లో సమ్ ఎస్యుఎం సమ్ కానీ టిఓటిఎల్ టోటల్ కానీ సమ్ కానీ టోటల్ కానీ కనిపిస్తే మనం ఏం చేయాలి ఎడిషన్ చేయాలి. అలాగే మీకు ఎప్పుడు ఏదైనా క్వశ్చన్ లో డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయమంటే మనం ఏం చేయాలి మైనస్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. సో మనల్ని డిఫరెన్స్ చేయమంటున్నారు, డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ మైనస్. ఎస్ మనల్ని మైనస్ చేయమంటున్నారు, మనల్ని సబ్ట్రాక్షన్ చేయమన్నారు. కానీ దేన్ని సబ్ట్రాక్షన్ చేయాలి? ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్. ఎస్ గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ ని జాగ్రత్తగా చూడండి. గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ ని అలాగే స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ ని ఈ రెండు నెంబర్స్ మధ్య ఏం కనుక్కోమన్నారు? డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో అగైన్ టెల్లింగ్ డిఫరెన్స్ అంటే ఏంటి మైనస్ చేయాలి. సో మనం దేన్ని మైనస్ చేయాలి, దేన్ని సబ్ట్రాక్షన్ చేయాలి? గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ ని నెక్స్ట్ స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ ని ఈ 2 నెంబర్స్ మనం ఏం చేయాలి డిఫరెన్స్ చేయాలి. కానీ ఇచ్చిన కండిషన్ ఇచ్చి చూడండి. కండిషన్ ఏంటి? యూజింగ్ ఆల్ ద డిజిట్స్ 9, 7, 0 and 4. ఎస్ మనకి 4 డిజిట్స్ ఇచ్చారు. చూడండి మనకి 4 డిజిట్స్ ఇచ్చారు. ఏంటా 4 డిజిట్స్ 9, 7, 0 and 4. ఎస్ ఈ 4 డిజిట్స్ తో గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ మనం ఫామ్ చేయాలి, అంటే తయారు చేయాలి. అలాగే ఈ 4 డిజిట్స్ తో స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ ని తయారు చేయాలి. సో వన్స్ ఈ డిజిట్స్ తో మాత్రమే గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ ని స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ మనం ఏం చేయాలి తయారు చేసి అప్పుడు మాత్రం ఏం చేయాలి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. క్లియర్? ఇప్పుడు తెలుగునిచ్చండి. 9, 7, 0 మరియు 4 నువ్వు ఉపయోగించి. సో మనకి అంకెలు ఇచ్చారు. ఏంటంటే ఇవన్నీ కూడా మనకి అంకెలు. సో ఈ అంకెలను ఉపయోగించి తయారు చేసిన అతి పెద్ద అతి చిన్న 4 అంకెల సంఖ్యల మధ్య తేడా. సో మనకి తేడా అని చెప్పి క్వశ్చన్ మార్క్ ఇచ్చారు కదా. అంటే ఏంటి మనం తేడాను ఫైండ్ అవుట్ చేయాలి. సో తేడా అన్న జాతులు తేడా అన్నా వ్యత్యాసం అన్నా రెండు ఒకటే. సో మిమ్మల్ని తేడా ఫైండ్ అవుట్ చేయమన్నా వ్యత్యాసం ఫైండ్ అవుట్ చేయమన్నా ఆర్ భేదం ఫైండ్ అవుట్ చేయమన్నా ఈ మూడు కూడా మీనింగ్ వైజ్ ఒకటే. మళ్ళీ జాగ్రత్త తెలుగు జాగ్రత్త. సో మనకి మధ్య తేడా అని చెప్పి క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? తేడాను ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో నేనేం చెప్తాను తేడా అన్నా వ్యత్యాసం అన్నా భేదం అన్నా మూడు ఒకటే. సో ఈ మూడట్లు మనం ఏది ఫైండ్ అవుట్ చేయమన్నా మనం ఏం చేయాలి తీసివేత చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. సో మనం వ్యత్యాసం కనుక్కోమన్నట్టు తేడా కనుక్కోమన్నట్టు. కానీ దేనికి మధ్య తేడా ఇదిగోండి అతి పెద్ద అతి చిన్న 4 అంకెల సంఖ్యల మధ్య. కానీ అతి పెద్ద 4 అంకెల సంఖ్య అలాగే అతి చిన్న 4 అంకెల సంఖ్య మనం ఎలా తయారు చేయాలి? ఇక్కడ ఇచ్చిన అంకెను ఉపయోగించి తయారు చేయాలి. సో మనం ఆల్రెడీ నెంబర్ సిస్టమ్ చాప్టర్ నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? మనకి డిజిట్స్ ఇచ్చి ఆ డిజిట్స్ ని ఉపయోగించి గ్రేటెస్ట్ నెంబర్స్ ఎలా రాయాలి, స్మాలెస్ట్ నెంబర్స్ ఎలా రాయాలని చెప్పి ఫస్ట్ చాప్టర్ నేర్చుకున్నాం కదా. సో అలాగే చేద్దామండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం మనకి ఇచ్చిన డిజిట్స్ రాస్తున్నారండి. సో గివెన్ డిజిట్స్ సో మనకి ఇచ్చిన డిజిట్స్ ఏంటి 9, 7, 0, 4. ఎస్ దీస్ ఆర్ ద డిజిట్స్ గివెన్. ఇవే మనకి ఇచ్చిన డిజిట్స్. తర్వాత ఏం చేయాలి మనల్ని డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. కానీ డిఫరెన్స్ దేనికి మధ్య చూడండి గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్. సో గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ కి స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ కి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఆ గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ అని దేనికి తయారు చేయాలి? ఇచ్చిన డిజిట్స్ తయారు చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేద్దాం. రండి గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్
సో మనం డిజిట్స్ ఇచ్చేటండి గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్, మళ్ళీ 4 డిజిట్ నెంబర్ తయారు చేయమన్నాడు. దానికోసం మనకి 4 డిజిట్స్ ఇచ్చారు. సో డిజిట్స్ ఇచ్చి గ్రేటెస్ట్ నెంబర్ ఫామ్ చేయాలంటే జాగ్రత్త, మనకి కొన్ని డిజిట్స్ ఇచ్చారు. ఎన్ని డిజిట్స్ ఇచ్చారు? 4 డిజిట్స్ ఇచ్చారు. మనం చూడండి అదే 4 డిజిట్ నెంబర్ రాయమన్నారు. సో ఈ ఇచ్చిన డిజిట్స్ ఉపయోగించి మనం ఏం చేయాలంటే గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ రాయాలి. సో ఎప్పుడైనా డిజిట్స్ ఇచ్చి జాగ్రత్త చూడండి, ఎప్పుడైనా డిజిట్స్ ఇచ్చి గ్రేటెస్ట్ నెంబర్ రాయాలి అంటే నువ్వేం చేయాలి, మళ్ళీ గ్రేటెస్ట్ నెంబర్ రాయమన్నాడు కాబట్టి ఉన్న డిజిట్స్ గ్రేటెస్ట్ డిజిట్ తీసుకోవాలి. మళ్ళీ గ్రేటెస్ట్ అడుగుతున్నారు కాబట్టి నీ ఫోకస్ అంటే దేని మీద ఉండాలి, ఉన్న డిజిట్స్ లో గ్రేటెస్ట్ డిజిట్ ఏంటి, గ్రేటెస్ట్ అంటే పెద్దది. సో ఉన్నట్లో పెద్దది ఏంటి 9 కదా, ఎస్. సో ఫస్ట్ 9 తీసుకో. అగైన్ ఇది అయిపోయి 9 అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకెన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ మనకు ఉన్న రిమైనింగ్ ఉన్న 3 డిజిట్స్ లో కూడా మన గ్రేటెస్ట్ నెంబర్ రాయమన్నాడు కాబట్టి నీ ఫోకస్ అంతా కూడా రిమైనింగ్ ఉన్న డిజిట్స్ లో కూడా గ్రేటెస్ట్ డిజిట్ మీద ఉండాలి. సో గ్రేటెస్ట్ డిజిట్ అనేది పెద్దది. సో 7,0,4 వీటిలో గ్రేటెస్ట్ డిజిట్ అనేది 7. సో అయిపోయింది, 7 కూడా రాస్తున్నాం. నెక్స్ట్ 2 డిజిట్స్ మిగిలి, ఈ 2 డిజిట్స్ లో కూడా ఏం చేయాలి, మనం గ్రేటెస్ట్ డిజిట్ తీసుకోవాలి. సో 0,4 లో గ్రేటెస్ట్ డిజిట్ ఏంటి 4. నెక్స్ట్ 0 మిగిలి కూడా 0 రాసుకుని అయిపోయింది. సో మనకి ఇప్పుడు దాకా ఏమొచ్చింది, గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ వస్తుంది. ఇంకేం కావాలి, స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ కూడా కావాలి. అది కూడా ఈ డిజిట్స్ తయారు చేయాలి. దాన్ని తయారు చేద్దాం. సో స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్, స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్. ఎస్, మనకి కొన్ని డిజిట్స్ ఇచ్చి ఆ డిజిట్స్ ను ఉపయోగించి ఆ అంకెలను ఉపయోగించి మనం ఏం చేయాలి, స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ తయారు చేయాలి. సో డిజిట్స్ ఇచ్చి స్మాలెస్ట్ నెంబర్ తయారు చేయాలంటే మనం అడుగుతుంది స్మాలెస్ట్ నెంబర్ కదా, ఎస్. నీ ఫోకస్ అంతా కూడా ఉన్న డిజిట్స్ లో స్మాలెస్ట్ డిజిట్ ఏంటో చూసుకోవాలి. సో మన గ్రేటెస్ట్ అడిగినప్పుడు ఉన్న డిజిట్స్ లో గ్రేటెస్ట్ చూసుకోవాలి, స్మాలెస్ట్ అడుగుతున్నప్పుడు ఉన్న డిజిట్స్ లో స్మాలెస్ట్ చూసుకోవాలి. సో స్మాలెస్ట్ అంటే ఇచ్చినది చెప్పండి, 9, 7, 0, 4 వీటిలో స్మాలెస్ట్ ఏంటి చెప్పండి ఫాస్ట్ గా. 9, 7, 0, వీటిలో స్మాలెస్ట్ ఏంటి? చాలా మంది స్టూడెంట్స్ చెప్పేది అంటే సార్ జీరోస్ అని అంటారు, 0 అంటారు. సో అలాగని చెప్పి ఇక్కడ 0 రాస్తారు, ఇక్కడ 0 రాస్తారు. కానీ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏ నెంబర్ కూడా మనకి 0తో స్టార్ట్ అవ్వకూడదు. కానీ ఇక్కడ దేంతో స్టార్ట్ చేస్తున్నాం, ఈ నెంబర్ అనుకో 9తో స్టార్ట్ చేస్తాం, నో ప్రాబ్లం. కానీ నేను చెప్తున్న పాయింట్ ఏంటి, ఏ నెంబర్ కూడా 0తో స్టార్ట్ అవ్వకూడదు. ఈవెన్ తో మనకి డిజిట్స్ వేసి చూసుకుంటే ఇప్పుడు స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ రాయమన్నారు. స్మాలెస్ట్ నెంబర్ రాయాలంటే ఉన్న డిజిట్స్ స్మాలెస్ట్ తీసుకోవాలి. లాజిక్ వైజ్ కరెక్టే. ఇక గ్రేటెస్ట్ నెంబర్ రాసినప్పుడు గ్రేటెస్ట్ డిజిట్ ఏ విధంగా తీసుకుంటున్నావో స్మాలెస్ట్ నెంబర్ రాసినప్పుడు స్మాలెస్ట్ డిజిట్ కూడా తీసుకోవాలి. కానీ ఉన్నట్లు స్మాలెస్ట్ డిజిట్ ఏంటి, సో లాజికల్లీ 0నే. కానీ ఇక్కడ 0 రాసాం అనుకోండి, ఆ నెంబర్ 0తో స్టార్ట్ అవుతుంది. సో ఈ పాయింట్ మైండ్ లో పెట్టుకో, ఏ నెంబర్ కూడా 0తో స్టార్ట్ అవ్వకూడదు. సో ఆ రీజన్ వల్ల దీని 0తో స్టార్ట్ చేయట్లేదు. సో 0 వదిలేసి రిమైనింగ్ ఉన్న డిజిట్స్ స్మాలెస్ట్ ఏంటి, 9, 7, 4 స్మాలెస్ట్ ఏంటి 4. ఎస్, ఇది యూస్ చేస్తాం 4. ఇప్పుడు 0 రాసుకోవచ్చు, ఇప్పుడు రాసుకోవచ్చు. ఎస్, 0 రాశాను. సో ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు 9, 7 వీటిలో ఏం కావాలి నాకు, స్మాలెస్ట్ నెంబర్ రాస్తున్నప్పుడు నీ మైండ్ అంతా కూడా స్మాలెస్ట్ డిజిట్ మీద ఉండాలి. సో 9, 7 స్మాలెస్ట్ ఏంటి 7. ఇది అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ ఒక డిజిట్ దట్ ఈస్ 9. ఇప్పుడు ఏం చేయాలి, మన దగ్గర గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ వస్తుంది, స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ వస్తుంది. వీటి మధ్య ఏం కనుక్కోమన్నారు, డిఫరెన్స్ కనుక్కోమన్నారు. సో డిఫరెన్స్ మీన్స్ వాట్, సబ్ట్రాక్షన్ చేయాలి. దాన్ని సబ్ట్రాక్షన్ చేద్దాం. 0 నుంచి 9 తీసేస్తే కానీ సబ్ట్రాక్ట్ చేయగలమా, సబ్ట్రాక్ట్ చేయలేం. కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ నెంబర్ నుంచి బారో తీసుకోవాలి. సో బారో తీసుకుంటే ఇది 3 అవుతుంది, ఇది 10 అవుతుంది. సో 10 - 9 1. అగైన్ 3 నుంచి 7 సబ్ట్రాక్ట్ చేయగలవా, చదవలేం కదా. సో మళ్ళీ ఏం చేయాలి, బారో తీసుకుంటే 6 అవుతుంది, ఇది 13 అవుతుంది. సో 13 - 7 6, 6 - 0 6, 9 - 4 5. ఎస్, ఆన్సర్ ఎంత వచ్చింది, 5661 వచ్చింది. ఆప్షన్ నెంబర్ 5661, ఆప్షన్ నెంబర్ డి. సో అర్థమైందా, అర్థం కదా. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. రెండు స్టార్ట్ చేయండి. ద హెచ్సిఎఫ్ ఆఫ్, ఎస్ మనల్ని హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో హెచ్సిఎఫ్ అన్న హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్న రెండు ఒకటి. అలాగే హెచ్సిఎఫ్ కి ఇంకొక పేరు ఉంది, ఏంటో పేరు జిసిడి. ఎస్, హెచ్సిఎఫ్ అన్న హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని రెండు ఒకటే. అలాగే హెచ్సిఎఫ్ ఇంకొక పేరు ఉంది, ఏంటో పేరు జిసిడి. హెచ్సిఎఫ్ అన్న జిసిడి అన్న రెండు ఒకటే. సో మీకు ఎగ్జామ్ లో హెచ్సిఎఫ్ అని పేరు ఇచ్చిన జిసిడి అని పేరు ఇచ్చిన కన్ఫ్యూజ్ అవ్వదు. సో జిసిడి ఫుల్ ఫామ్ ఏంటి, గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఎస్, ఈ క్వశ్చన్ లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. కానీ దేని యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు చూడండి. మనకి ఇవ్వండి, వీటిని ఏమని చెప్పి పిలుస్తారండి, 2² × 3³ × 5⁵. అలాగే 2² 3² 5² 7. అలాగే 2⁴ 3⁴ 5 4 5 7² 13. వీటిని ఏమని చెప్పి పిలుస్తారు చెప్పాలి.
ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్రెడీ మనం క్లాసెస్ చెప్పుకుని డిస్కస్ చెప్పుకున్నాం లేదా ఎల్సిఎం లెక్సిఎం అని చాప్టర్ చెప్పుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం. వీటిని ఏమని చెప్పి పిలుస్తారు చెప్పాలి, ఏమని చెప్పిస్తారు? ఎస్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటారు. సో మనకి ఇవ్వండి ఒక నెంబర్ కి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చారు, అలాగే వేరే ఒక నెంబర్ కి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చారు, నెక్స్ట్ ఇంకొక నెంబర్ కి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చారు. సో మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చి ప్రధాన కారణాంకాలు ఇచ్చి వీటి యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. క్లియర్? ఇప్పుడు తెలుగు చూడండి, మనకి ఏంటివండి వీళ్ళు ఏమని చెప్పిస్తారు? ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటారు. తెలుగులో చెప్పంటే ప్రధాన కారణాంకాలు అంటారు. సో మనకి ఇవ్వండి 3 సంఖ్యల యొక్క ప్రధాన కారణాంకాలు ఇచ్చారు. ఇచ్చేవాడుతున్నారు చూడండి, మరియు లా గరిష్ట సామాన్య భాజకం ఎంత? సో గరిష్ట సామాన్య భాజకం అన్న గసాబా 2 1. సో మనకి గసాబా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఏం చేయాలి, మనకి ఏవైతే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చారో ఆ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఒకదానికి రాసుకోవాలి. స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇది రాసుకున్నారండి, 2 square into 3 cube into 5 to the power 5. నెక్స్ట్ 2 cube into 3 square into 5 square into 7. నెక్స్ట్ 2 to the power 4 into 3 to the power 4 into 5 into 7 square into 13. సో ఈ విధంగా మీకు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమని అడిగితే, గసాబా ఫైండ్ అవుట్ చేయమని అడిగితే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఒకదాని కింద ఒకటి రాసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, కామన్ గా ఉన్న ఫ్యాక్టర్స్ జాగ్రత్త చూడండి, ఈ విధంగా ఒకదాని కింద ఒకటి రాసుకొని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా తర్వాత స్టెప్ ఏం చేయాలి, కామన్ గా ఉన్న ఫ్యాక్టర్స్ మనం సర్కిల్ చేసుకోవాలి. ఏంటంటే కామన్ గా ఉన్న ఫ్యాక్టర్స్ సర్కిల్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 2 అనేది మనకి 3 చోట్ల ఉంది కాబట్టి దాన్ని కామన్ గా సర్కిల్ చేసుకున్నాం. ఎస్, ఇదిగోండి దీన్ని సర్కిల్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఓన్లీ 3 rows లో కూడా ఉంటే మనం సర్కిల్ చేయాలి. దట్ మీన్స్ కామన్ గా ఉన్నట్టు. సో దీన్ని కూడా మనం ఏం చేద్దాం, సర్కిల్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో 3 చోట్ల 5 ఉంది కాబట్టి దీన్ని కూడా మనం సర్కిల్ చేసుకుంటాం. నెక్స్ట్ 7 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ లేదే. నేనేం చెప్పాను నీకు, 3 నెంబర్లకు సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చినప్పుడు ఆ ఫ్యాక్టర్ అనేది 3 ప్లేస్ లాగా ఉండాలి. సో 3 ప్లేస్ లో ఉన్న ఫ్యాక్టర్స్ మాత్రం సర్కిల్ చేసుకోవాలి. సో ఓన్లీ 2, 3, 5 మాత్రమే 3 చోట్ల ఉంది కాబట్టి దాన్ని మాత్రం సర్కిల్ చేసుకున్నాం. 7 అని ఓన్లీ 2 చోట్ల ఉంది కాబట్టి సర్కిల్ చేయట్లేదు. నెక్స్ట్ 13 అని ఓన్లీ లాస్ట్ లో మాత్రమే ఉంది, 2 చోట్ల లేదు కాబట్టి ఇంకా సర్కిల్ చేయకూడదు. సో హెచ్సిఎఫ్ ని గుర్తుపెట్టుకో, 3 మనకి ఇక్కడ 3 నెంబర్స్ సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చారు కాబట్టి 3 చోట్ల ఉండాలి, గుర్తుపెట్టుకో. అదే 2 నెంబర్స్ సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చారు అనుకోండి 2 ప్లేసెస్ లో కూడా ఉండాలి. ఇక్కడ దాకా అర్థంగా. నెక్స్ట్ ఏం చేయాలంటే జాగ్రత్త, నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఏవైతే కామన్ ఫ్యాక్టర్స్ సర్కిల్ రాసుకున్నామో, ఏంటంటే ఏవైతే కామన్ ఫ్యాక్టర్స్ మనం సర్కిల్ చేసుకున్నామో ఆ ఫ్యాక్టర్స్ లో లీస్ట్ పవర్ ఉన్న దాన్ని రాసుకోవాలి. లీస్ట్ అనేది తక్కువ పవర్ ఉన్నది. సో పవర్ అంటే ఏంటి, పైన ఉండాలి. సో లీస్ట్ పవర్ ఇక్కడ 2 ఉంది, పవర్ అంటే పైన రాసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో పవర్స్ ఏం రాసుకోవాలి, లీస్ట్ అంటే తక్కువ. సో 4, 3 తక్కువ ఎక్కువ ఉంది, 2 ఉంది కాబట్టి దీన్ని మాత్రం రాసుకోవాలి. 2 square ఇంటూ అగైన్ మళ్ళీ ఈ కామన్ ఫ్యాక్టర్స్ దగ్గర మళ్ళీ సేమ్ లాజిక్ పవర్స్ లో. సో పవర్స్ అంటే పైన ఉండే వాటిని. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, 4 ఉంది. లీస్ట్ పవర్ ఏంటి 2 ఎక్కడ, సో దీన్ని రాసుకోవాలి ఇంటూ 3 square. ఇది నెక్స్ట్ ఇక్కడ 5 దగ్గర. సో 5 లో పవర్స్ చూడు, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఈ 5 కి ఏమి లేదు చూడు, ఈ 5 కి సంబంధించి ఏమి లేకపోతే బై డిఫాల్ట్ 1 ఉన్నట్టు. సో ఏదైనా ఫ్యాక్టర్ పైన పవర్ ఏం లేకపోతే మనం 1 పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది, 1 ఉంది. మనం ఏం తీసుకోవాలి, లీస్ట్ పవర్. సో లీస్ట్ అనేది తక్కువ ఉన్న పవర్ అంటే ఇదేగా 5 to the power 1. ఎస్, దిస్ ఈస్ ద హెచ్సిఎఫ్. సో 2 square into 3 square into 5 to the power 4. ఎక్కడిది, ఇదిగోండి 2 square into 3 square into ఒక ఫ్యాక్టరీ కి పవర్ ఏం లేకపోతే బై డిఫాల్ట్ 1 ఉంటాయి కదా. ఎస్, దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ డి. సో అర్థమైందా, అర్థం కదా. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకున్నాం. రెండు స్టార్ట్ చేయండి. ఏ గ్రూప్ ఆఫ్ 80 స్టూడెంట్స్. ఎస్, ఒక గ్రూప్ ఉందంట, కానీ ఆ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు, 80 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వెంట్ అంటే ఏంటి, వెళ్ళడము. సో గో, వెంట్, గాన్, అర్థమైంది, అది వెబ్స్ అనమాట. సో వెంట్ అంటే ఏంటి, వెళ్ళడము. సో 80 స్టూడెంట్స్ ఏం చేశారు, వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు, వెంట్ ఆన్ ఏ పిక్నిక్. ఎస్, ఒక 80 స్టూడెంట్స్ ఉన్నారంట. ఆ 80 స్టూడెంట్స్ ఏం చేశారు, పిక్నిక్ కి వెళ్ళారు. సో ఫస్ట్ సెంటెన్స్ అర్థమైందా. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్. నెక్స్ట్ 20% ఆఫ్ ద స్టూడెంట్స్. ఎస్, స్టూడెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో, ఎంతమంది ఉన్నారు, 80 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సెకండ్ సెంటెన్స్ ఏమని చెప్తున్నారు, 20% ఆఫ్ ద స్టూడెంట్స్. ఎస్, స్టూడెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో ఆ అంతమందిలో కూడా 20% స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్. ఎస్, గర్ల్స్ అంట 20% అంట, 20 మెంబర్స్ కాదు 20%.
20%. సో 80లో మనం 20% కడితే మనకి గర్ల్స్ ఎంతమంది తెలిసిపోతుంది. క్లియర్. నెక్స్ట్ అండ్ రెస్ట్ అనేది మిగిలిన వారు అంటే 80 స్టూడెంట్స్ లో 20% గర్ల్స్ కదా. సో రిమైనింగ్ ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళంతా కూడా బాయ్స్ అంట. నెక్స్ట్ హౌ మెనీ గర్ల్స్ షుడ్ బి యాడెడ్, ఎంతమంది గర్ల్స్ ని మనం కలపాలి, యాడ్ చేయాలి. దేనికోసం కలపాలి? టు మేక్ ద బాయ్స్ యాజ్ 70%. ఎస్, బాయ్స్ మొత్తం మనకి 70% ఉండాలంటే ఏంటంటే బాయ్స్ మొత్తం మనకి 70% ఉండాలంటే ఆల్రెడీ ఉన్న గర్ల్స్ కి మనం ఎంతమందిని గర్ల్స్ ని కలపాలి. ఈ విధంగా కలిపితే మనకి బాయ్స్ ఎంతమంది అవ్వాలంట? 70% అవ్వాలంట. క్లియర్. ఇప్పుడు తెలియమని 80 మంది విద్యార్థులు విహారయాత్రకు వెళ్ళారు. విహారయాత్ర అంటే పిక్నిక్, నథింగ్ బట్ పిక్నిక్. సో 80 మంది విద్యార్థులు ఉన్నారంట. విద్యార్థులు అంటే ఏంటి? బాలురు ఉంటారు, బాలికలు ఉంటారు, బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. సో 80 మంది ఏం చేశారు? విహారయాత్రకు వెళ్ళారు. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ క్లియర్ గా అర్థమైంది. నెక్స్ట్ 20 మంది విద్యార్థులు. సో ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో అంతమంది విద్యార్థులు కూడా 20% మంది విద్యార్థులు, 20% విద్యార్థులు ఏంటంట? బాలికలు అంట, గర్ల్స్ అంట. నెక్స్ట్ మిగిలిన వారు అంటే ఏంటి? బాలికలు కాకుండా ఇంకెంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులందరూ కూడా బాలురు అవుతారు. నెక్స్ట్ ఎంతమంది బాలికలను కలిపితే ఆల్రెడీ బాలికలు ఎంతో కొంతమంది ఉన్నారు కదా. ఎంతమంది ఉన్నారు? 20% మంది ఉన్నారు కదా. ఆ 20% మందికి ఇంకొంతమంది బాలికలు కలిపితే ఎంతమంది బాలికలను కలిపితే బాలురు శాతం మనకి 70% అవుతారు. ఓకేనా? మనకు ఆల్రెడీ తెలుసు ఇలాంటి సంస్థని కూడా పర్సంటేజ్ చేసాము. ఏం చేయాలి? ఫస్ట్ టోటల్ స్టూడెంట్స్ మనం ఏం చేద్దామంటే టోటల్ స్టూడెంట్స్ ని 100% అనుకున్నాం. ఏంటంటే టోటల్ స్టూడెంట్స్ మనం ఏంటి పర్సంటేజెస్ చాప్టర్ లో టోటల్ స్టూడెంట్స్ కానీ, టోటల్ పాపులేషన్ కానీ, టోటల్ ఎంప్లాయీస్ కానీ, టోటల్ యానిమల్స్ కానీ, టోటల్ ఫ్లవర్స్ కానీ, టోటల్ వాల్యూ ఎప్పుడు కూడా మనం 100% అనుకోవచ్చు. సో ఆ పాయింట్ ని బేస్ చేసుకుని ఏం చేస్తా అంటే టోటల్ స్టూడెంట్స్ ని 100% అనుకున్నాం. ఇక్కడ కదా. సో 100% టోటల్ స్టూడెంట్స్ కదా. సో దీంట్లో నాకు బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. నెక్స్ట్ ఈ 100% లో కూడా గర్ల్స్ ఎంతమంది అండి? గర్ల్స్ ఎంతమంది? 20% అండి. ఎస్, గర్ల్స్ మనకి 20%, గర్ల్స్ మనకి 20%. బాయ్స్ ఎంతమంది అవుతారు చెప్పాలి? బాయ్స్ ఎంతమంది అవుతారు? సో మన టోటల్ స్టూడెంట్స్ 100% అనుకున్నాం. 100% లో గర్ల్స్ 20% అయితే బాయ్స్ ఎంతమంది? వెరీ గుడ్, 80%. 20 + 80 అంటే 100 సరిపోయింది. ఇక్కడ దాకా అదేనా? నెక్స్ట్ 20% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్ అన్నారు కదా. మనం ఏం చేద్దామంటే 20% ఆఫ్ ద గర్ల్స్. ఇప్పుడు టోటల్ స్టూడెంట్స్ 80 మెంబర్స్ ఉన్నారు కదా. సో 80 మెంబర్స్ మనం ఏం చేద్దామంటే 20% కడతాం. 80లో 20% అంటే ఎలా కడతాం? 80 వేసుకొని ఇంటూ 20% వేస్తాం. నెక్స్ట్ 80 ఇంటూ 20% ఫార్ములా ఏంటి? x% ఫార్ములా x/100 అయితే 20% ఫార్ములా 20/100. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 8 2 16. ఎస్, గర్ల్స్ ఎంతమంది వచ్చారండి? గర్ల్స్ ఎంతమంది అంటే 16 మెంబర్స్. గర్ల్స్ ఎంతమంది? 16 మెంబర్స్. సో 100% వాల్యూ అంటే మనకి 80 మెంబర్స్. అంతేగా 100% అంటే టోటల్ స్టూడెంట్స్. మనకు పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ 100, నెంబర్ పాయింట్ ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ అంటే 80. నెక్స్ట్ గర్ల్స్ పాయింట్ ఆఫ్ గర్ల్స్ గురించి మాట్లాడదాం. సో గర్ల్స్ ఎంతమంది? పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ 20%, నెంబర్ పాయింట్ ఆఫ్ ఎంత? 16. నెక్స్ట్ బాయ్స్ గురించి మాట్లాడదాం. బాయ్స్ పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ ఎంతమంది? 80%. నేను నెంబర్ పాయింట్ ఆఫ్ ఎంత? 80లో 16 మెంబర్స్ గర్ల్స్ అయితే వీళ్ళు ఎంతమంది ఉంటారు? 64 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ దాకా అర్థమైనా? నేను ఏమీ చేయలేదు. సో టోటల్ స్టూడెంట్స్ 100% అనుకున్నాను. క్లియర్. సో టోటల్ స్టూడెంట్స్ లో 20% గర్ల్స్ కదా. ఎస్, 20% గర్ల్స్. దెన్ బాయ్స్ ఎంతమంది అవుతారు? 80%. మనం ఆల్రెడీ 20% వాల్యూ కట్టడం వచ్చు. సో 20% వాల్యూ కడితే 16 వచ్చారు. సో 20% అలా 16 అన్నారు. ఇద్దరు కూడా గర్ల్సే. సో గర్ల్స్ నాకు 80లో 16 మెంబర్స్ గర్ల్స్ అయితే బాయ్స్ ఎంతమంది అవుతారు? 64 మెంబర్స్ అవుతారు. ఇక్కడ దాకా అర్థమైందా? నెక్స్ట్ హౌ మెనీ గర్ల్స్ షుడ్ బి యాడెడ్ టు మేక్ ద బాయ్స్ 70%. సో బాయ్స్ పర్సెంటేజ్ ఇప్పుడు దాకా బాయ్స్ పర్సెంటేజ్ ఎంత ఉంది? 80 ఉంది. అవునా? సో తర్వాత ఏం చేయమన్నారు? బాయ్స్ పర్సెంటేజ్ 70 అవ్వాలంట. సో బాయ్స్ పర్సెంటేజ్ 70 అయితే గర్ల్స్ ఎంతమంది అవుతారు చెప్పాలి? బాయ్స్ పర్సెంటేజ్ 70, గర్ల్స్ అంటే 30 అవ్వాలి. అంతే టోటల్ స్టూడెంట్స్ 100 అనుకున్నప్పుడు ఈ రెండు కలిపితే 100 రావాలి కదా. సో ఇందా వరకు మనకి ఏంటి? బాయ్స్ 80%. కానీ తర్వాత కండిషన్ ఏంటి? ఇగోడి హౌ మెనీ గర్ల్స్ షుడ్ బి యాడెడ్, ఎంతమంది గర్ల్స్ ని కలపాలి? ఆల్రెడీ ఉన్న గర్ల్స్ కి ఎంతమంది గర్ల్స్ ని కలిపితే బాయ్స్ 70% అవుతారు. సో కండిషన్ ఏంటి? క్వశ్చన్ ఇచ్చే కండిషన్ ఏంటి? బాయ్స్ 70% అవ్వాలి. ఎస్, బాయ్స్ 70%. దెన్ గర్ల్స్ ఎంతమంది అవుతారు? 30%. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం చూడండి. 20% వాల్యూ అంటే 16 మెంబర్స్.
సో 20% వాల్యూ 16 అయితే దెన్ 30% వాల్యూ ఎంత క్వశ్చన్ మార్క్. సో ఏం చేద్దాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో ఈ రెండు మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ 30 × 16, తర్వాత ఏం చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేద్దాం. క్వశ్చన్ మార్క్ ఇంటూ 20. సో మనకు క్వశ్చన్ మార్క్ కావాలి కాబట్టి ఇంటూ 20 మూవ్ చేస్తాను. ఆల్రెడీ ఇక్కడ 30 × 16 ఉంది, ఇంటూ 20 ఇటువైపు డివిజన్ లోకి వస్తుంది 20. సో ఇక్కడ ఉన్న 0 ఇక్కడ ఉన్న 0 కొట్టుకుపోతుంది. సో 2 టేబుల్ 16 8 టైమ్స్. సో చూడండి 8 3 ఎంత 24. ఎస్ 30% వాల్యూ ఎంత వచ్చింది, 24 వచ్చింది. ఇందా వరకు గర్ల్స్ ఏమో 16 మెంబర్స్ ఉన్నారు. ఇందా వరకు గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, 16 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది 24 అయ్యారు. అంటే ఎంతమంది కలిపాం మనం, 16కి ఎంతమంది కలిపాం, 8 మెంబర్స్ కలిపాం. ఎస్ ఈ 8 మెంబర్స్ యాడ్ చేయడం వల్ల బాయ్స్ ఎంతమంది అయ్యారు, 70% అయ్యారు. సో దిస్ ఇస్ ద ఆన్సర్. 8 ఎక్కడ ఉంది, ఆప్షన్ నెంబర్ డి. సో అర్థమైందా, అర్థం కదా. నెక్స్ట్ వన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనకి నవోదయ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ రైట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పి రాసుకుంటారు. రాసారా? ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. రండి స్టార్ట్ చేయండి. రహీం ఘాట్, రహీం ఘాట్, ఘాట్ అనేది రావడం. రహీం ఘాట్ 10 మార్క్స్ మోర్ దాన్ దినేష్. ఎస్ ఫస్ట్ సెంటెన్స్ మళ్ళీ ఇంకోసారి చదువుతాం, జాగ్రత్త. రహీం, రహీం అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు. సో ఆ స్టూడెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు, రహీం ఘాట్ 10 మార్క్స్ మోర్ దాన్ దినేష్. ఎస్ దినేష్ అనే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో, ఏంటంటే దినేష్ అనే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ దినేష్ కి వచ్చిన మార్కుల కన్నా కూడా, ఆ దినేష్ కి వచ్చిన మార్కుల కన్నా కూడా రహీం అనే స్టూడెంట్స్ కి 10 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి. సో మోర్ దాన్ అనేది ఎక్కువ రావడము. ఏంటంటే రహీం మార్కుల గురించి చెప్తున్నారు. సో రహీం మార్కులు మనం డైరెక్ట్ గా చెప్పట్లేదు. రహీం ఒక 50 మార్క్స్ వచ్చినాయి, రహీం ఒక 40 మార్క్స్ వచ్చినాయి మనకి డైరెక్ట్ గా చెప్పట్లేదు, ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, రహీం ఘాట్ 10 మార్క్స్ మోర్ దెన్ దినేష్. సో దినేష్ కి అయితే ఎన్ని మార్క్స్ అయితే వచ్చినాయో, దినేష్ అనే స్టూడెంట్స్ కి ఎన్ని మార్క్స్ అయితే వచ్చినాయో ఆ వచ్చిన మార్క్స్ కన్నా కూడా 10 మార్క్స్ మోర్ అంటే ఎక్కువ వచ్చాయంట. ఫర్ ఎగ్జాంపుల్ దినేష్ కి 50 వచ్చినాయి అనుకోండి. సో రహీం కి ఎంత చెప్పాలి, దినేష్ కి వచ్చిన మార్కుల కన్నా కూడా 10 మార్క్స్ ఎక్కువ, మోర్ దాన్ అనేది ప్లస్ చేయాలి. అంటే 50 + 10 ఎంత 60. సో దిస్ ఇస్ ద మీనింగ్. అర్థమైందా? సో మనకి రహీం మార్కులు అనేవి మనకి దినేష్ మీద డిపెండ్ అయినాయి. సో దినేష్ మార్కులు తెలిస్తే రహీం మార్కులు తెలిసి ఎలా తెలిస్తే, దినేష్ మార్కులకి 10 మార్క్స్ కలిపితే నీకు రహీం మార్కులు వచ్చేస్తుంది. ఈ పాయింట్ మైండ్ లో పెట్టుకో. ఏంటంటే రహీం మార్క్స్ తెలియాలంటే దినేష్ మార్క్స్ తెలియాలి. సో దినేష్ మార్క్స్ తెలిస్తే రహీం మార్కులు తెలిసిపోతుంది. నెక్స్ట్ జార్జ్, ఇంకొక స్టూడెంట్ గురించి మాట్లాడతారు. ఆ స్టూడెంట్ పేరేంటి, జార్జ్. జార్జ్ ఘాట్ 25 మార్క్స్ లెస్ దాన్ రహీం. సో ఇప్పుడు జార్జ్ అనే స్టూడెంట్ గురించి మాట్లాడతారు. అయితే జార్జ్ కి ఎన్ని మార్కులు వచ్చాయి మళ్ళీ మనకి డైరెక్ట్ గా చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జార్జ్ కు 30 మార్క్స్ వచ్చినాయి, జార్జ్ 90 మార్క్స్ వచ్చినాయి చెప్పి ఈ విధంగా డైరెక్ట్ గా చెప్పట్లేదు, ఇండైరెక్ట్ గా జార్జ్ కి వచ్చిన మార్కులు చెప్తారు. ఏమని చెప్తారు, జార్జ్ ఘాట్, జార్జ్ కి ఎన్ని వచ్చినాయి అంటే ఘాట్ 25 మార్క్స్ లెస్ దెన్ రహీం. రహీం కి ఎన్ని మార్క్స్ అయితే వచ్చినాయో, రహీం కి ఎన్ని మార్క్స్ అయితే వచ్చినాయో అన్ని మార్క్స్ కన్నా కూడా 25 మార్క్స్ లెస్ దెన్ 25 మార్కులు తక్కువ వచ్చినాయి. అంటే రహీం మార్కులు మనకు తెలిస్తే జార్జ్ మార్కులు తెలిసిపోతాయి కదా. ఎలా తెలిసి చెప్తున్నారు కదా, జార్జ్ ఘాట్ 25 మార్క్స్ లెస్ దాన్ రహీం. జార్జ్ కి ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే రహీంకి వచ్చిన మార్కుల కన్నా కూడా 25 తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ రహీంకి ఒక 50 మార్క్స్ వచ్చినాయి అనుకో, జార్జ్కి ఎంత వస్తాయి చెప్పాలి. రహీంకి వచ్చిన మార్కుల కన్నా కూడా 25 మార్క్స్ లెస్ దెన్. 50 నుంచి లెస్ దెన్ నుంచి మైనస్ చేయాలి, 50 నుంచి 25 తీసేస్తే జార్జ్ 25 వచ్చినట్టు. ఊరిని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఓకేనా. ఇక్కడ మనం ఈ రెండు సెంటెన్స్ చదివిన తర్వాత మనకి ఏమర్థమైందంటే రహీం మార్క్స్ ఏమో దినేష్ మీద డిపెండ్ అయ్యి, చూడండి రహీం మార్క్స్ ఏమో దినేష్ మీద డిపెండ్ అయ్యి, నెక్స్ట్ జార్జ్ మార్క్స్ ఏమో రహీం మీద డిపెండ్ అయ్యి. ఎందుకంటే దినేష్ మార్కులు తెలిస్తే రహీం మార్కులు తెలిసిపోతాయి. ఏం చేస్తాం, దినేష్ మార్కులకి +10 యాడ్ చేస్తే రహీం మార్కులు వస్తుంది. అలాగే మనకి రహీం మార్కులు తెలిస్తే జార్జ్ మార్కులు తెలిస్తే ఎలా చేస్తే రహీం మార్కుల్లో నుంచి 25 మార్క్స్ లెస్ చేస్తే 25 మార్కులు తీసేస్తే నీకు జార్జ్ మార్కులు వస్తాయి. అంటే ఇక్కడ ఒక స్టూడెంట్ మార్క్స్ వేరే స్టూడెంట్ మీద డిపెండ్ అయినాయి, ఓకేనా. నెక్స్ట్ ద టోటల్ మార్క్స్ ఆఫ్ ఆల్ 3 ఈజ్ అంటే ఏంటి, ఆ ముగ్గురు స్టూడెంట్స్ కి వచ్చే మార్కులు టోటల్ చేస్తే, టోటల్ మీన్స్ వాట్ సమ్ చేస్తే, ఎడిషన్ చేస్తే అంటే రహీం మార్కులు నెక్స్ట్ దినేష్ మార్కులు నెక్స్ట్ జార్జ్ మార్కులు ఈ ముగ్గురికి వచ్చే మార్కులు ప్లస్ చేస్తే ఎంత అంట 235. ఈ ముగ్గురు మార్కులు కలిపిది, ఓకేనా. టోటల్ 235 అది రాసుకున్నారండి ఆన్సర్. సో టోటల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 235. ఈ టోటల్ మార్క్స్ అంటే ఏంటి, ఆ ముగ్గురు స్టూడెంట్స్ కి వచ్చే మార్కులు టోటల్ చేస్తే ప్లస్ చేస్తే. నెక్స్ట్ ద మార్క్స్ ఆఫ్ జార్జ్ ఆర్ క్వశ్చన్ మార్క్. ఎస్ మనల్ని ఏం అడుగుతా అంటే
జార్జ్కి వచ్చిన మార్కులు ఎన్ని? ఇక్కడ దాకా తెలియపరచండి. రహీంకి దినేష్ కన్నా 10 మార్కులు ఎక్కువ వచ్చినాయి. సో రహీం అని ఒక స్టూడెంట్ ఉన్నాడంట. ఆ స్టూడెంట్కి వచ్చి మార్కులు ఏ విధంగా చెప్తారు? మనం డైరెక్ట్ గా చెప్పట్లేదు. ఏమని చెప్తారు? రహీం మార్కులు దినేష్ కన్నా కూడా 10 మార్కులు వచ్చినాయి. సో దినేష్కి ఒకవేళ 50 మార్కులు వచ్చినాయి, రహీంకి ఎంత అవుతుంది? ఆ 50 కన్నా 10 ఎక్కువ అంటే 60 మార్కులు. సో నీకు దినేష్ మార్కులు తెలిస్తే రహీం మార్కులు తెలుస్తాయి. నెక్స్ట్ జార్జ్. ఇప్పుడు ఇంకొక స్టూడెంట్ గురించి మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? జార్జ్కి అంటే జార్జ్కి వచ్చిన మార్కులు అనేవి రహీం కన్నా కూడా 25 మార్కులు తక్కువ వచ్చినాయి. సో రహీంకి ఎన్ని మార్కులు అయితే వచ్చినాయో ఆ మార్కుల కన్నా కూడా 25 తక్కువ వచ్చినాయి. అంటే రహీంకి ఒక 50 మార్క్స్ వచ్చాయి అనుకోండి, జార్జ్కి ఎన్ని వచ్చినట్టు? రహీంకి వచ్చే మార్కుల కన్నా కూడా 20 తక్కువ. అంటే ఏంటి? 20 తీసేయాలి. ఎంత వచ్చి రహీంకి 50 వచ్చినాయి అనుకున్నా కదా, 50 నుంచి 20 తీసేస్తే సో మనకి 20 మార్కులు వస్తాయి. నెక్స్ట్ ముగ్గురు మొత్తం మార్కులు అంటే ఆ ముగ్గురు స్టూడెంట్స్కి వచ్చి మార్కులు మనం మొత్తం చేస్తే, మొత్తం చేయడం ఏంటి? ప్లస్ చేస్తే 235. నెక్స్ట్ జార్జ్కి వచ్చిన మార్కులు ఎన్ని? ఈ క్వశ్చన్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్? ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 3 స్టూడెంట్స్ ఉన్నారు కదా. ఎవరెవరో చెప్పండి ఒకసారి. ఒకళ్ళు రహీము, నెక్స్ట్ ఇంకొకరు దినేష్, నెక్స్ట్ జార్జ్. ఎస్, దేర్ ఆర్ 3 స్టూడెంట్స్. ఎంతేనా? ఓకే. సో ఫస్ట్ సెంటెన్స్ చదివిన తర్వాత జార్జ్ ఫస్ట్ సెంటెన్స్ చదివిన తర్వాత నీకు దినేష్ మార్కులు తెలిస్తే రహీం మార్కులు తెలుస్తుంది. అంతే చూడండి. రహీం గాట్ 10 మార్క్స్ మోర్ దెన్ దినేష్. సో దినేష్ మార్కులు తెలిస్తే దినేష్ మార్కులకి నువ్వు 10 మార్క్స్ కలిపితే రహీం మార్కులు వచ్చేస్తాయి. సో రహీం ఈస్ డిపెండింగ్ ఆన్ దినేష్. ఏంటండి? రహీం ఈస్ డిపెండింగ్ ఆన్ దినేష్. సో దినేష్ మార్కులు తెలిస్తే రహీం మార్కులు ఎలా వస్తాయి? ప్లస్ 10 చేయాలి. ఇక్కడ దాకా అర్థమైందా? నెక్స్ట్ జార్జ్ గాట్ 25 మార్క్స్ లెస్ దెన్ రహీం. సో రహీం మార్కులు ఎంతైతే వచ్చినాయో ఆ రహీం మార్కుల కన్నా కూడా 25 మార్క్స్ లెస్ దెన్ రహీం మార్కులు మనం ఏం చేయాలి? 25 మార్క్స్ తీసేస్తే మనకు వచ్చేది జార్జ్ మార్క్స్. సో జార్జ్ మార్క్స్ అనేవి మనకు దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? రహీం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నీకు రహీం మార్కులు తెలిస్తే ఆ రహీం మార్కుల నుంచి 25 మార్క్స్ లెస్ చేసి నీకు వచ్చే ఎవరి మార్కులు? జార్జ్ మార్క్స్. ఇక్కడ దాకా అర్థమైందా? చూడండి. దినేష్ మార్కులు తెలిస్తే రహీం మార్కులు తెలిస్తే తెలీదా? ఎస్ తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ప్లస్ 10 చేయాలి. రాసుకుందాం. ప్లస్ 10 చేయాలి. దినేష్ మార్కులు తెలిస్తే రహీం మార్కులు తెలిసిపోతుంది. ప్లస్ 10 చేయాలి. అలాగే మనం జార్జ్ గురించి చెప్పారు. జార్జ్ మార్కులు అనేవి రహీం మార్కులు కన్నా 25 తక్కువ. అంటే రహీం మార్కులు తెలిస్తే జార్జ్ మార్కులు కూడా తెలిసిపోతాయి. అంటే 25 లెస్ చేయాలి. రహీం ఏమో దినేష్ మీద డిపెండ్ అయ్యాడు, జార్జ్ ఏమో రహీం మీద డిపెండ్ అయ్యాడు. సో నేను ఏం చేస్తానంటే దినేష్ మార్కులు ఎక్స్ అనుకుంటా. ఎందుకంటే నా క్వశ్చన్ ఎక్కడో దినేష్ మార్కులు ఎంత అని చెప్పలేదు కాబట్టి దినేష్ మార్కులు ఎక్స్ అనుకుంటా. సో ఇప్పుడు నాకు దినేష్ మార్కులు తెలిసి ఎంత? ఎక్స్. సో దినేష్ మార్కులు తెలిసి అంటే రహీం మార్కులు వచ్చేసి ఎలా వచ్చేసి దినేష్ మార్కులు కన్నా ఒక 10 మార్క్స్ మోర్ దెన్. అంటే దీనికి 10 మార్క్స్ మోర్ దెన్ అనేది 10 ప్లస్ 10 చేయాలి. ఎక్స్ ప్లస్ 10. నాకు ఇప్పుడు రహీం మార్క్స్ కూడా తెలిసిపోయి. సో రహీం మార్క్స్ తెలిస్తే జార్జ్ మార్క్స్ తెలిస్తే ఎలా తెలిసి? రహీం మార్క్స్ కన్నా కూడా రహీం మార్క్స్ ఎంతైతే ఉన్నాయో దానికన్నా కూడా 25 మార్క్స్ లెస్ అనేది మైనస్ చేయాలి. సో రహీం మార్కులు ఎంతైతే ఉన్నాయో ఆ మార్కుల నుంచి 25 లెస్ దెన్ చేయాలి. సో ఎక్స్ ప్లస్ 10 మైనస్ 25 ఎంత అండి? ఎక్స్ మైనస్ 15. ఇది ఇక్కడ దాకా ఇప్పుడు చూడండి. నా దగ్గర రహీం మార్కులు వచ్చేసినాయి, దినేష్ మార్కులు వచ్చేసినాయి, నెక్స్ట్ జార్జ్ మార్కులు కూడా వచ్చేసినాయా? ఇప్పుడేంటి ఈ 235 అనేది ఏంటి? టోటల్ మార్క్స్ కదా. అంటే నేను ముగ్గురు స్టూడెంట్స్ సంబంధించి టోటల్ మార్క్స్. సో దానికి ఈక్వల్ చేస్తాను చూడు. ముగ్గురు మార్కులు కలిపేస్తాను. ఫస్ట్ రహీం మార్కులు రాసుకున్నాను, ప్లస్ తర్వాత దినేష్ మార్కులు రాసుకున్నాను, తర్వాత జార్జ్ మార్కులు రాసుకున్నాను. సో ఈ ముగ్గురు మార్కులు ప్లస్ చేస్తే సమ్ చేస్తే ఎంత వస్తుందా? 235. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్స్ తో ఆపరేట్ చేయాలి, నార్మల్ నెంబర్స్ తో ఆపరేట్ చేయాలి. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, 2x ప్లస్ ఎక్స్ 3x ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 15 ఎంత అండి? 10 మైనస్ 15 ఎంత? 3x కదా. ఈజ్ ఈక్వల్ టు పెట్టుకోండి 3x. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, 2x ప్లస్ ఎక్స్ 3x. ఇక్కడ దాకా అర్థం. నెక్స్ట్ నార్మల్ నెంబర్స్ ఇక్కడ 10 ఉంది, ఇక్కడ మైనస్ 15. సో 10 మైనస్ 15 ఎంత? -5 ఈజ్ ఈక్వల్ టు 235. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ -5 ని ఆపోజిట్ సైడ్ లో మూవ్ చేస్తారు. సో -5 మనం ఆపోజిట్ సైడ్ లోకి వెళ్తే +5 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3x ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ 235 ఉంది. -5 వెళ్తే +5. నెక్స్ట్ 3x ఈజ్ ఈక్వల్ టు 235 + 5 240. నెక్స్ట్ 3x అన్న 3 into x అన్న ఒకటే కాబట్టి 3x 3 into x కింద రాసి 240 రాశాను. నాకు కావాల్సింది x వాల్యూ. సో x నాకు ఉంచేసి 3 into ఆపోజిట్ సైడ్ మూవ్ చేస్తాను. సో ఆపోజిట్ సైడ్ లోకి వెళ్తున్నాను. x ఈజ్ ఈక్వల్ టు 240/3. సో దీని మీనింగ్ ఏంటి? 240 3 తో డివిజన్ చేసి కోషంట్ రాయాలి. సో ఎంత వస్తుంది కోషంట్? మీకు 80 వస్తుంది.
ఎస్ ఐ గాట్ ఎక్స్ వాల్యూ, నాకు ఎక్స్ వాల్యూ వస్తుంది, కానీ మనం కనుక్కోమంది ఎక్స్ వాల్యూనా లేకపోతే ఇంకేదైనా కనుక్కోమని చూడండి. సరే మనం కనుక్కోమంది ఏంటి, ద మార్క్స్ ఆఫ్ జార్జ్. ఎక్స్ వాల్యూ అడగట్లేదు, జార్జ్ యొక్క మార్క్స్ అడుగుతారు. సో జార్జ్ యొక్క మార్క్స్ ఎంత, ఇవ్వండి జార్జ్ యొక్క మార్క్స్ ఎంత, x - 15. సో x - 15 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎంత అంటే 80. సో 80 - 50 ఎంతంటే 65. సో 65 అనేది జార్జ్కి వచ్చిన మార్క్స్, ఆప్షన్ నెంబర్ బి. సో అర్థమైందా, అర్థం కలదా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. రెండు స్టార్ట్ చేయండి. విచ్ అంటే ఏంటి, ఏది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనేది, సో క్రింది ఇచ్చిన వాటిలో మనం ఏమని చెప్పేస్తామంటే ఫాలోయింగ్ అంటాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ యాంగిల్స్. సో పేర్ అంటే ఏంటి, ఏవైనా 2 వాల్యూస్ కానీ ఏవైనా 2 నెంబర్స్ కానీ పక్క పక్కన ఉంటే, 2 వాల్యూస్ కానీ 2 నెంబర్స్ కానీ 2 యాంగిల్స్ కానీ పక్క పక్కన ఉంటే దాన్ని మనం పేరు అంటాం. సో పేరు అంటే 2, ఇక్కడ చూడండి ఇక్కడ మనం 2 యాంగిల్స్ పక్క పక్కన ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ ఎ పేర్, ఇదొక పేరు అవుతుంది. ఇక్కడ 2 యాంగిల్స్ పక్క పక్కన ఉన్నాయి కాబట్టి దీనికి పేరు అనొచ్చు. సో ఇదొక పేరు, ఇదొక పేరు. సో టోటల్ గా మొత్తం మనకి 4 పేర్స్ ఇచ్చారు, ఓకేనా. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ యాంగిల్స్, ఇచ్చిన ఈ పేర్స్ ఆఫ్ యాంగిల్స్ ఏ పేరు ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. సో సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతుంది అంటే ఈ పేరు సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతుందా, లేదంటే ఈ పేరు మనకి సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతుందా, లేదంటే ఈ పేరు మనకి సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతుందా, లేదంటే ఈ పేరు మనకి సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతుందా అని చెప్పగలుగుతారు. ఇప్పుడు తెలియమని చూడండి, క్రింది వానిలో సంపూర్ణ కోణాల జత ఏది. సో ఇవన్నీ కూడా ఏంటి మనకి కోణాల యొక్క జత అంటే 2, ఇదొక జత, ఇదొక జత, ఇదొక కోణాల జత, ఇదొక కోణాల జత. ఇచ్చిన 4 జతల్లో ఏ జత మనకి సంపూర్ణ కోణాలు అవుతాయి. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఏంటి సప్లిమెంటరీ యాంగిల్స్. సో ఇచ్చిన ఈ 2 యాంగిల్స్ సప్లిమెంటరీ అవుతాయా, ఇవి సప్లిమెంటరీ అవుతాయా, ఈ 2 సప్లిమెంటరీ అవుతాయా, నెక్స్ట్ ఈ 2 సప్లిమెంటరీ అవుతాయి. సో సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయా కదా చెక్ చేయాలంటే ఫస్ట్ మనకి సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి తెలియదు. మనం ఏం చెప్పుకున్నాం, లైన్స్ అండ్ యాంగిల్స్ అనే చాప్టర్ చెప్పుకున్నప్పుడు సప్లిమెంటరీ యాంగిల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. చెప్పాలి డెఫినేషన్ ఏంటి, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, సంపూర్ణ కోణాలు అంటే ఏంటి. సింపుల్ గా చెప్పాలంటే ఏవైనా 2 యాంగిల్స్ ప్లస్ చేస్తే, ఏవైనా 2 యాంగిల్స్ ప్లస్ చేస్తే ఒకవేళ నీకు ఆన్సర్ 180 వస్తే ఏవైనా 2 యాంగిల్స్ మనం ఎడిషన్ చేయాలి, ప్లస్ చేయాలి. సో ప్లస్ చేసిన తర్వాత నీకు వచ్చిన వాల్యూ ఒకవేళ 180 అయితే సో ఆ యాంగిల్స్ మనం ఏమని చెప్పిస్తాం అంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఏవైనా 2 కోణాలు మనం ప్లస్ చేసినప్పుడు వచ్చిన విలువ మనకు 180 అయితే ఆ కోణాలు మనం ఏమని చెప్పిస్తాం, సంపూర్ణ కోణాలు అంటాం. అదే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 2 యాంగిల్స్ మనకు సప్లిమెంటరీ అవ్వాలనుకోండి, ఆ 2 యాంగిల్స్ ప్లస్ చేసి 180 మాత్రమే రావాలి. సో ఈ విధంగా 180 వస్తే సప్లిమెంటరీ యాంగిల్స్. నేను అడుగుతున్నది కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో ఏవైనా 2 యాంగిల్స్ మనకు కాంప్లిమెంటరీ అవ్వాలంటే ఆ 2 యాంగిల్స్ ప్లస్ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఎంత అవ్వాలి, 90 degrees రావాలి. సో పూరక కోణాలు అంటే ఏంటంటే ఏవైనా 2 కోణాలు మనం ప్లస్ చేసినప్పుడు ఒకవేళ 90 degrees వస్తే ఆ 2 కోణాలు పూరక కోణాలు అంటాం. సో సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, కండిషన్ చెప్పాలి. 2 యాంగిల్స్ మనకు సప్లిమెంటరీ అవ్వాలంటే ఆ 2 యాంగిల్స్ ప్లస్ చేస్తే 180 రావాలి. సో మనకి ఏ ఆప్షన్ 180 వస్తుందో చూద్దామండి. సో ఫస్ట్ ఈ 2 యాంగిల్స్ ప్లస్ చేయండి, 90 + 89 ఎంత అండి 179. ఎస్, సో మనకి ఎంత రావాలి 180 రావాలి. సో ఆప్షన్ ఏ ఫెయిల్ అయింది. అంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఎంత రావాలి 180 degrees రావాలి. సో 90 + 89 ఎంత అండి 179. సో ఫెయిల్ అయింది. నెక్స్ట్ 105 + 85 ఈ 2 ప్లస్ చేద్దాం 110 190. సో ఎంత రావాలి మనకు 180 రావాలి. ఎస్, ఇది ఫెయిల్ అయింది. ఆప్షన్ సి దగ్గరండి 125 + 55. ఎస్, వెరీ గుడ్ 180 degrees. సో వచ్చింది కదా, ఈ 2 యాంగిల్స్ మనం ప్లస్ చేసి ఎంత వచ్చింది 180 degrees వచ్చింది. సో సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, 2 యాంగిల్స్ ప్లస్ చేసినప్పుడు మనకు 180 రావాలి ఆన్సర్. సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. అర్థమైంది, అర్థం కదా. నెక్స్ట్ 59th క్వశ్చన్. ఈ 59th క్వశ్చన్ అనేది మనకి నవోదయ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ కీప్ ద స్టార్స్ పెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టారు. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. రండి స్టార్ట్ చేయండి. రైట్, ఎస్ మనం రాయమంటున్నారు. ఏంటండి మనం రాయమన్నారు, ఏం రాయాలి, రైట్ ద నేమ్. ఎస్ మనలో ఒక నేమ్ రాయమన్నారు, కానీ దేని యొక్క నేమ్, రైట్ ద నేమ్ ఆఫ్ ద యాంగిల్. ఎస్ యాంగిల్ నేమ్ రాయమంటున్నారు, కానీ ఆ యాంగిల్ ఎక్కడి నుంచి కావాలి, రైట్ ద నేమ్ ఆఫ్ ద యాంగిల్ ఫార్మ్డ్ వెన్ ద క్లాక్ టైమ్ ఈజ్ 7:15 PM. ఎస్ టైం మనకి 7:15 PM అయినప్పుడు ఏంటంటే టైం మనకి 7:15 PM అయినప్పుడు మనకి ఆ టైం మధ్యలో ఏదైతే యాంగిల్ ఫామ్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, ఇది క్లాక్ అనుకుందాం, ఓకే, ఇది ఒక గడియారం అనుకుందాం. సో గడియారం మనకి ఎలా ఉంటుంది, ఇక్కడ 12 ఉంటే ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 9 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 1 2, ఇక్కడ 4 5, ఇక్కడ 7 8,
ఇక్కడ 10 11 ఓకేనా. సో టైం ఎంత అయిందంట 7:15 అయింది. సో 7:15 అవడండి. సో మనకు అవర్ హ్యాండ్ ఏమో ఇక్కడ ఉంటుంది, మినిట్ హ్యాండ్ ఏమో ఇక్కడికి వస్తుంది 3. ఓకేనా, అర్థమైందా? ఓకే, ఇదేమో అవర్ హ్యాండ్ ఓకేనా, ఇది మినిట్ హ్యాండ్, ఇదేమో గంటల ముళ్ళు, ఇదేమో నిమిషాల ముళ్ళు. ఇక్కడ దాకా అర్థమైందా? సో టైం ఈ విధంగా అయినప్పుడు మనకి ఇక్కడ యాంగిల్ ఫామ్ అవుతుంది కదా, వేసుకోండి ఇక్కడ యాంగిల్ ఫామ్ అవుతుంది కదా, ఆ యాంగిల్ యొక్క పేరు చెప్పమంటున్నాడు. అర్థమైందా? ఇప్పుడు తెలియదు. సాయంత్రం 7:15 సమయంలో టైం ఎంత అయింది? 7:15 ఇది కూడా 7:15 అయింది సమయంలోని గడియారంలోని 2 ముళ్ళుల మధ్య, 2 ముళ్ళు అంటే ఏంటి? గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు. ఆ 2 ముళ్ళుల మధ్య మనకి ఇక్కడ ఏం ఏర్పడుతుంది? యాంగిల్ ఫామ్ అవుతుంది, కోణం ఏర్పడుతుంది కదా. ఎస్, 2 ముళ్ళుల మధ్య కోణం అంటే కోణం పేరు చెప్పన్నాడు. అంటే అది ఎక్యూట్ యాంగిల్ అవుతుందా, రైట్ యాంగిల్ అవుతుందా, అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుందా, సైట్ యాంగిల్ అవుతుందా? ఆల్రెడీ ఈ క్వశ్చన్స్ కూడా మనం లైన్స్ అండ్ యాంగిల్స్ అనే చాప్టర్ డిస్కస్ చేసాం. ఎలా చేయాలి? చూడండి 2 ముళ్ళుల మధ్య కోణం కనుక్కోవాలంటే మనం ఈ ఫార్ములా యూస్ చేయాలి. ఏంటంటే 2 ముళ్ళుల మధ్య లేదు, ఒక టైం ఇచ్చి ఆ టైంకి సంబంధించి యాంగిల్ కనుక్కోమంటే, ఏ యాంగిల్ ఫార్మ్ అవుతుందో కనుక్కోమంటే మనం ఈ ఫార్ములా యూస్ చేయాలి. సో దిస్ ఇస్ ద ఫార్ములా. సో ఫార్ములా ఏంటి? 11 into m, m stands for minutes, minus 60 into h, h stands for hours by 2. రండి ఈ ఫార్ములా మనం ఏం చేద్దాం, ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఫస్ట్ 11 లో రాయు, ఇంటూ రాయు. నెక్స్ట్ m stands for what? Minutes. సో 7 అనేది అవర్ అవుతుంది, 15 అనేది మినిట్స్ అవుతుంది. సో మినిట్స్ బదులు మినిట్స్ వాల్యూ పెట్టు, 15 మైనస్ 60 ఇంటూ హెచ్, హెచ్ స్టాండ్స్ ఫర్ అవర్. సో అవర్ ఏంటి? 7 by 2. దట్ ఈస్ ఈక్వల్ టు 11 into 15 చూసుకోండి. సో 11 into 15 అన్న, 15 into 11 అన్న, రెండు ఒకటి. సో 15 into 11 151, అగైన్ 151, 165 వచ్చింది. 11 into 15 వచ్చిందండి, 165 వచ్చింది. మైనస్ 60 into 7 అంటే 420 by 2. సో ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? మీ డౌట్ నాకు ఉంది. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? జనరల్ మనకి ఏమొస్తుంది చెప్పండి? ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ వాల్యూ వస్తుంది కదా. కానీ టైంలో ఎప్పుడు కూడా మైనస్ టైం ఉండదు కదండి. టైంలో ఎక్కడ మైనస్ టైం ఉంటుందా? -7:20 అయింది, -9 అయింది అని ఎక్కడ చెప్తాం? చెప్పం కదా. సో ఈ రెండింటి మధ్య మనం ఏం చూడాలి? మైనస్ సైన్ చూసుకోవద్దు, జస్ట్ డిఫరెన్స్ చూడాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. 420 నుంచి 165 తీసేద్దాము. సో 0 నుంచి 5 తీయగలం అంటే తీయం. బారో తీసుకుంటే ఇది 1 అవుతుంది, ఇది 10 అవుతుంది. సో 10 minus 5 5. సో 1 on 6 తీయగలం అంటే తీయం. సో అగైన్ బారో తీసుకుంటే 3 అవుతుంది, ఇది 11 అవుతుంది. 11 minus 6 5, 3 minus 1 2. ఎస్ 250 వచ్చింది. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 250 వచ్చింది. మనకి యాంగిల్ ఎంత వచ్చింది? 255. నెక్స్ట్ ఏంటి? బై 2 కూడా ఉంది, బై 2 ఉంది కదా, మర్చిపోయింది జాగ్రత్త. సో 255 by 2 వచ్చింది. సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే 255 వచ్చింది. కింద బై 2 ఉంది, బై 2. తర్వాత ఏం చేయాలి? డివిజన్ చేయాలి. సో డివిజన్ నేను ఎలా చేస్తానంటే, ఫస్ట్ చూడండి 2 తీసుకున్నాను, 2 టేబుల్ 2 ఎన్నిసార్లు వస్తుంది? 110. నెక్స్ట్ 5 తీసుకున్నాను, 2 టేబుల్ 5 ఎన్నిసార్లు వస్తుంది? 2 2s are 4, 2 3 6 ఎక్కువ అయిపోతుంది కాబట్టి 2 2s తీసుకుంటారు. 2 2s ఎంతండి? 4. కానీ ఇక్కడ 5 ఉంది. 4 కి 5 మధ్య డిఫరెన్స్ ఎంత? 1. సో 1 5 కి బిఫోర్ వచ్చేసి 15 అవుతుంది. సో 2 టేబుల్ లో 15 ఎన్నిసార్లు వస్తుంది? ఎగ్జాక్ట్ గా రాకపోతే నియరెస్ట్ వాల్యూ తీసుకోవాలి. 2 7s పాయింట్ సంథింగ్, ఆ పాయింట్ సంథింగ్ మనకు అక్కర్లేదు. సో అప్రాక్సిమేట్ గా రఫ్ గా మనకి 127 వచ్చింది, 127 వచ్చింది. సో దిస్ ఇస్ ద యాంగిల్. మళ్ళీ అడిగింది యాంగిల్ వాల్యూనే, యాంగిల్ నేమ్ అడిగారు. సో 127 degrees ఉంటుంది. ఏ యాంగిల్ నేమో చూసుకోండి. 127 degrees 0 to 90 ఏదైనా యాంగిల్ ఉంటే ఎక్యూట్ యాంగిల్, ఎగ్జాక్ట్ గా 90 degrees యాంగిల్ ఉంటే అది రైట్ యాంగిల్. సో ఏదైనా యాంగిల్ మనకు 90 కి 180 కి మధ్యలో ఉంటే అది అబ్ట్యూజ్ యాంగిల్. ఏదైనా యాంగిల్ ఎగ్జాక్ట్ గా 180 ఉంటే అది మనకు స్ట్రైట్ యాంగిల్. ఏదైనా యాంగిల్ వాల్యూ మనకు 180 నుంచి 360 కి మధ్యలో ఉంటే రిఫ్లెక్స్ యాంగిల్. ఏదైనా యాంగిల్ ఎగ్జాక్ట్ గా 360 ఉంటే దాన్ని మనకు కంప్లీట్ యాంగిల్ అనొచ్చు, లేదంటే టోటల్ యాంగిల్ అనుకోవచ్చు. మనకి ఇచ్చిన వాల్యూ, వచ్చిన వాల్యూ 127. సో 127 దేనికి దేని మధ్యలో ఉంది? ఇదిగోండి 90 కి 180 కి మధ్యలో ఉంది. మనకు వచ్చిన 127 అనే వాల్యూ 90 కి 180 మధ్య ఉంటుంది కదా. సో ఏదైనా యాంగిల్ వాల్యూ 90 కి 180 మధ్యలో ఉంటాయి. యాంగిల్ ఏమని చెప్పిస్తాం? అబ్ట్యూజ్ యాంగిల్ అంటాము. సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? అర్థం కదా. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. రెండు స్టార్ట్ చేయండి. ఇఫ్ ఎన్ యాంగిల్ అండ్ ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్. ఎస్, క్వశ్చన్ స్టార్టింగ్ లో మనకి దేని గురించి మాట్లాడుతున్నారంటే ఒక యాంగిల్, అలాగే ఆ యాంగిల్ కి సంబంధించి చూడండి ఇట్స్ అన్నారు కాబట్టి ఆ యాంగిల్ కి సంబంధించిన కాంప్లిమెంటరీ యాంగిల్ గురించి మాట్లాడతారు. ఎవరు మాట్లాడతారు? ఇఫ్ ఎన్ యాంగిల్ అండ్ ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3. ఎస్, మనకి ఒక రేషియో ఇస్తారు. ఏంటో రేషియో?
2:3 రాసుకున్నారండి. సో మనకి ఒక రేషియో ఇచ్చారు, రేషియో ఈజ్ ఈక్వల్ టు 2:3. కానీ ఈ రేషియో అనేది దేనికి మధ్యన ఇదిగోండి యాంగిల్, అలాగే ఆ యాంగిల్ కి సంబంధించిన కాంప్లిమెంటరీ. సో యాంగిల్ ఏమో 2 అవుతుంది, ఆ యాంగిల్ కి సంబంధించి కాంప్లిమెంటరీ ఎంత అవుతుంది 3 అవుతుంది. ఆ రెండిట్ల మధ్య రేషియో ఇచ్చారు, ఇక్కడ దాకా అర్థమైందా? నెక్స్ట్ దెన్ ఫైండ్ ద స్మాలర్ యాంగిల్. సో ఈ రెండిట్లో ఏదైతే స్మాలర్ యాంగిల్ ఉంటుందో చూడండి, దెన్ ద స్మాలర్ యాంగిల్ ఈజ్ క్వశ్చన్ మార్క్ అన్నారు కాబట్టి మన స్మాలర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ రెండిట్లో ఏదైతే స్మాలర్ యాంగిల్ ఉంటుందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. నేను మళ్ళీ చెప్తాను, ఈ రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్తున్నారు. చూడండి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్తున్నారు. సో ఈ క్వశ్చన్ అది కాంప్లిమెంటరీ యాంగిల్స్ కి సంబంధించింది. ఇప్పుడు తెలియమని చూడండి, ఒక కోణం మరియు దాని పూరక కోణాల నిష్పత్తి 2:3. ఒక కోణము మరియు ఆ కోణానికి సంబంధించిన పూరక కోణం, ఈ రెండు కోణాలకు సంబంధించి నిష్పత్తి ఏంటంటే 2:3. అయినా వాటిల్లో ఏదో ఆ రెండు కోణాల్లో చిన్న కోణము విలువ ఎంత అంటే ఈ రెండిట్లో ఏదైతే చిన్న కోణం ఉంటుందో ఆ చిన్న కోణం కనుక్కోమన్నారు. సో మనకి ఇచ్చింది ఏంటని చెప్పండి, 2:3 అనేది నేను చెప్పాలి రేషియో. అవునా, ఇచ్చింది రేషియో, బట్ దేనికి రేషియో? అది యాంగిల్ అలాగే దాని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ కి ఇచ్చింది రేషియో. మనం ఏం నేర్చుకున్నాం? రేషియోకి సంబంధించి మనం ఏం నేర్చుకున్నాం? మనం నేర్చుకున్న పాయింట్ ఏంటంటే రేషియోలో ఉన్న వాల్యూస్ ని మనం డైరెక్ట్ గా యూజ్ చేయలేము, చేయకూడదు కూడా. ఇది రేషియోనే కదా. సో 2 లాగా యూజ్ చేయకూడదు, 3 లాగా యూజ్ చేయకూడదు. సో రేషియోలో ఉన్న వాల్యూస్ డైరెక్ట్ గా యూజ్ చేయకూడదు. కానీ ఒకవేళ మనం యూజ్ చేయాలి అంటే ఆ వాల్యూస్ ని ఏదో ఒక వేరియబుల్ తో మల్టిప్లై చేయాలి. సార్ వేరియబుల్ అంటే ఏంటి సార్? ఏమి లేదు, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ని వేరియబుల్స్ అంటారు. నీ నచ్చిన ఏదో ఒక వేరియబుల్ తీసుకొని వీటిని మల్టిప్లై చేయి. బట్ నేనైతే మాత్రం స్మాల్ ఎక్స్ తీసుకుంటాను. సో ఎక్స్ తో 2ని మల్టిప్లై చేస్తే 2x అవుతుంది. సో ఎక్స్ తో 3ని మల్టిప్లై చేస్తే 3x అవుతుంది. సో ఇప్పుడు యూస్ చేసుకోవచ్చు 2x 3x ఇప్పుడు యూస్ చేసుకోవచ్చు, కానీ 2ని 3ని డైరెక్ట్ గా మనం యూస్ చేయకూడదు. సో రేషియో ఉన్న వాల్యూస్ మనం ఎప్పుడు డైరెక్ట్ గా యూస్ చేయకూడదు. క్లియర్ అర్థమైందా? సో ఇప్పుడు చూడండి మన దగ్గర 2 యాంగిల్స్ వస్తాయి, ఒకటి 2x 3x. కానీ 2 యాంగిల్స్ మనకి ఏమని చెప్తున్నారు? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్తున్నారు. మీరు చెప్పండి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? ఏవైనా 2 యాంగిల్స్ మనం ప్లస్ చేస్తే, ఎడిషన్ చేస్తే, సమ్ చేస్తే 90 వస్తుంది. ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్సే కదా. ఎస్, ఈ రెండు యాంగిల్స్ మనం ఏం చేద్దాం? ప్లస్ చేద్దామండి. 2x ప్లస్ 3x. ఎస్, 2 యాంగిల్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవ్వాలంటే వాటి యొక్క సమ్ దేనికి ఈక్వల్ అవుతుంది? 90కి ఈక్వల్ అవుతుంది. 2 యాంగిల్స్ సప్లిమెంటరీ అవ్వాలంటే సమ్ మనకు 180 రావాలి. 2 యాంగిల్స్ మనకు కాంప్లిమెంటరీ అవ్వాలంటే వాటి యొక్క సమ్ మనకు 90 అవ్వాలి. నెక్స్ట్ 2x ప్లస్ 3x అంటే 5x ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో 5x అన్నా 5 into x అన్నా ఒకటే. నెక్స్ట్ సో 5 into ఆపోజిట్ సైడ్ లోకి తీసుకెళ్తాను. 5 into వాల్యూస్ ఆపోజిట్ సైడ్ లోకి డివిజన్ లోకి వస్తుంది. సో 5 into అటువైపు వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ మీరు ఓన్లీ x మాత్రం, మీకు ఆల్రెడీ 90 ఉంది. సో 5 into ఆపోజిట్ సైడ్ కలిసి డివిజన్ లోకి వస్తుంది. సో డివిజన్ లోకి రావడం అన్నా by 5 రాయడం అంటే 2 ఒకటే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? 90ని 5 తో డివిజన్ చేసి కోషంట్ వాల్యూ రాయాలి. లేదు అంటే సింపుల్ టెక్నిక్ ఉంది. 5 టైమ్స్ 90 ఎన్నిసార్లు వస్తుంది చెప్పండి? 18 times అయిపోయింది. సో మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది, ఓకే. మనలో కనుక్కోమంటుంది ఏంటి చూసి చెప్పండి. మళ్ళీ ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నారు కాదే, చూడండి. దెన్ ద స్మాలర్ యాంగిల్ ఈజ్, స్మాలర్ యాంగిల్ కనుక్కోమన్నారు. సో ఈ రెండిట్లో ఏదైతే స్మాలర్ యాంగిల్ ఉంటుందో దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దానికోసం మనం ఏం చేద్దామంటే చూడండి, ఇదొక యాంగిల్ కదా. ఎస్, ఎక్స్ తీసేసేయండి. ఎక్స్ లేదు అనుకోండి 2,3 అండి. సో 2,3లో స్మాల్ ఏంటి? మనం అడిగింది స్మాలర్ కాబట్టి స్మాల్ వాల్యూ అండి 2 కదా. ఎస్, నువ్వు 2x క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది, అదే నీకు స్మాలర్ యాంగిల్ అవుతుంది. సో స్మాలర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 2x. ఇక్కడ మనం కనిపెట్టేయచ్చు ఏ స్మాలర్ యాంగిల్ అని చెప్పి. ఎలా కనిపెడతాం? కాసేపు ఎక్స్ లేదు అనుకుంటే 2,3 అయింది కదా. మనం కనుక్కోమని స్మాలర్ యాంగిల్ 2,3లో స్మాల్ ఏంటి 2 కదా. సో 2x క్యాలిక్యులేట్ చేసి సరిపోతుంది. అలా కాకుండా ఇక్కడ గ్రేటర్ యాంగిల్ కానీ గ్రేటెస్ట్ యాంగిల్ కానీ కనుక్కోమంటే అప్పుడు ఏం చేయాలి? ఉన్న వాల్యూస్ లో ఉన్న నెంబర్స్ బిగ్గర్ నెంబర్ తీసుకోవాలి. ఓకే, మనం అడిగితే స్మాల్ కాబట్టి స్మాల్ తీసుకున్నాను. సో 2x అన్నా 2 into x అన్నా ఒకటే. సో 2 2 లా రాయి, ఇంటూ రాయి. సో x అంటే ఆల్రెడీ మనకు వాల్యూ వస్తుంది, ఎంత వచ్చింది? 18 వచ్చింది. సో 2 18 అంటే 36. స్మాల్ యాంగిల్ ఎంత వచ్చింది? 36 వచ్చింది. ఆప్షన్ నెంబర్ ఏ. సో అర్థమైందా? అర్థం కలదా?